హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు వెస్టీజ్లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ 8 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాటి గురించి పూర్తి వివరాలు నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఒక్కొక్క ప్రోడక్ట్ అది ఎలా పనిచేస్తుంది, మనం ఏ డోస్లో వాడాలి. సో ఈ ఒక్క వీడియో చూస్తే కనుక అసలు ప్రోడక్ట్ ఏంది, ప్రోడక్ట్ని ఎలా వాడితే మీకు రిజల్ట్ వస్తుంది, ఇది పర్ఫెక్ట్గా లాస్ట్ వరకు చూస్తే ఫైనల్గా మీరు ఒక ట్రైనర్కి వచ్చే నాలెడ్జ్ మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకు వెస్టీజ్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి అనేటివి. అన్నిటికంటే ముందు అగ్రి 82, తర్వాత అగ్రి ఆక్వాజెల్, తర్వాత అగ్రి ప్రొటెక్ట్, తర్వాత అగ్రి మాస్, తర్వాత అగ్రి హ్యూమిక్, తర్వాత అగ్రి గోల్డ్, తర్వాత అగ్రి నానోటెక్, తర్వాత అగ్రి ఆక్వాజెల్ హ్యూమిక్ గ్రాన్యువల్స్. సో ఈ 8 ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇక్కడ బోర్డు మీద రాయడం జరిగింది. అగ్రి 82, అగ్రి ఆక్వాజెల్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి మాస్, అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్, అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్. సో ఈ 8 ప్రోడక్ట్లు ఏవైతే రాశానో ఇవి ఏ పంటకైనా వాడచ్చు. అన్నిటికంటే ముందు మన వెస్టీజ్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్లో ఏవి పురుగులు చంపే మందులు లేవు, ఏవి మన దగ్గర పురుగులు చంపే మందులు లేవు, మనవి కెమికల్ మందులు కావు. ఇవి ఏంటివి అంటే గ్రోత్ ప్రమోటర్స్, ఫ్లవరింగ్కి, పూతకి, కాతకి, వీటికి సంబంధించింది ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, మనం ఏ డోస్లో ఎంతెంత వాడాలి అనేది పూర్తిగా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే అద్భుతమైన మీరు రిజల్ట్ అంటే నాలెడ్జ్ తీసుకోవచ్చు. అయితే చూద్దాం. సో ఈ ప్రోడక్ట్ అగ్రి 82 అనేది డ్రిప్పింగ్లో వాడతాము, స్ప్రేలో వాడతాం. డ్రిప్పింగ్లో కనుక ఎంతెంత వాడాలి, స్ప్రేలో ఎంతెంత వాడాలి. సో ఇక్కడ రాశాను కాబట్టి ముందే మీకు ఒకసారి చూపించిస్తాను. అగ్రి 82 అనేది 100 ml డ్రిప్పింగ్లో వేస్తే ఒక ఎకరానికి 100 ml యూజ్ చేయాలి. అదే కనుక మీరు స్ప్రే చేసినట్లయితే 20 లీటర్ ట్యాంక్ ఉంటుంది, తైవాన్ పంప్ అంటారు. సో దాంట్లో 10 ml ఏమేయాలి, అగ్రి 82. ఎకరానికి అయితేనేమో 100 ml డ్రిప్పింగ్లో, స్ప్రేలో అయితేనేమో 20 లీటర్స్కి 10 ml. ఓకే. తర్వాత అగ్రి ఆక్వాజెల్ ఒక ఎకరానికి 1 kg వేస్తే సరిపోతుంది. తర్వాత అగ్రి ప్రొటెక్ట్ అనేది ఒక ఎకరానికి డ్రిప్పింగ్లో ఇస్తే కనుక 250 గ్రామ్, ఒకవేళ మీరు స్ప్రేలో ఇస్తే కనుక 20 లీటర్ వాటర్కి 20 గ్రామ్, రైట్. తర్వాత అగ్రి మాస్ అనేది ఇది ఫ్లవరింగ్కి ఓన్లీ స్ప్రే మాత్రమే చేస్తాము, ఇది మనము డ్రిప్పింగ్లో ఇవ్వము. కాబట్టి అగ్రి మాస్ 20 లీటర్ వాటర్కి, ఇక్కడ రాశాను 20 లీటర్ వాటర్ అని, ఇక్కడ రాశాను డ్రిప్పింగ్ పర్ ఎకర్ అని చెప్పేసి. అగ్రి మాస్ 20 ml వేయాలి 20 లీటర్స్కి, రైట్. అగ్రి హ్యూమిక్ ఒక ఎకరానికి డ్రిప్పింగ్లో ఇస్తే 250 ml, ఒకవేళ మీరు వాటర్లో 20 లీటర్లో తీసుకుంటే 40 ml. ఓకే. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్, ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది ఒక ఎకరానికి బెస్ట్ మంచి రిజల్ట్ నేను చూడడం జరిగింది. 10 kg వేయడం వల్ల ఒక ఎకరానికి 10 kg కనుక మీరు వేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది స్ప్రే ఉండదు కాబట్టి ఓన్లీ ఇక్కడ మనము 10 kg రాయడం జరిగింది. అగ్రి గోల్డ్ ఇది ఒక ఎకరానికి డ్రిప్పింగ్లో అయితే 100 గ్రాములు, స్ప్రేలో అయితే కనుక 20 లీటర్స్కి 20 గ్రామ్. ఓకే. తర్వాత అగ్రి నానోటెక్, ఈ నానోటెక్ అనేది డ్రిప్పింగ్లో ఇస్తే కనుక ఒక ఎకరానికి 250 గ్రామ్, ఒకవేళ మీరు 20 లీటర్లు కలుపుకుంటే 20 గ్రామ్. సో మీకు అర్థమైంది ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఒక ఎకరానికి ఎంత వాడాలి, స్ప్రే చేస్తే ఎంత వాడాలి అనేది క్లారిటీ వచ్చింది. అసలు ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల బెనిఫిట్ ఏంది, రైతులకి మనం ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు, అసలు ఈ ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తా అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, రైట్. అందరికంటే ముందు ఒక్కొక్క ప్రోడక్ట్ నేను తీసుకుంటాను. అగ్రి 82, రైట్. సో ఈ అగ్రి 82 అనేది ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అంటే కనుక, సో రైతులకి ఒక విధంగా చెప్తే దీన్ని ప్రాపర్గా తెలుసుకొని వాడితే ఒక అమృతం లాంటి ప్రోడక్ట్. ఎందుకంటే కనుక ఈరోజు చూడండి, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను, మీరు నాకు దానికి ఆన్సర్ ఇవ్వండి. నేను ఎంత షార్ట్గా అయితే అంత షార్ట్గా ఈ ట్రైనింగ్ని క్లోజ్ చేయబోతున్నాను. ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది, ఏం జరగాలి, దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. ఇప్పుడు చూడండి, అగ్రికల్చర్లో మన తాత వాళ్ళు పంటలు పండించేటప్పుడు సంవత్సరానికి ఇంచుమించు ఒక పంట పండించేది.
రైట్. వాళ్ళు పెండ ఎరువు లాంటిది వేసి పంటలు పండించేవాళ్ళు, రైట్. కానీ దాని తర్వాత పాపులేషన్ అనేది పెరుగుతూ పోతుంది, డిమాండ్ కూడా పెరుగుతూ పోతుంది. దానికి అనుగుణంగా ఒక పంట పోయి 2 పంటలు 3 పంటలు వేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే 2 పంటలు 3 పంటలు వేయడం స్టార్ట్ చేశారో అప్పుడు ఏమైంది అంటే కనుక భూసారవంతం అనేది తగ్గిపోయి, మట్టిలో పోషకాలు తగ్గిపోయి, ప్రొడక్షన్ తక్కువ రావడం వల్ల ఈ కెమికల్ ప్రొడక్ట్స్కి అలవాటు అవ్వడం జరిగింది, ప్రమోట్ చేయడం జరిగింది. కెమికల్ అంటే ఇప్పుడు తీసుకుందాం, యూరియా ఉన్నది. ఈ యూరియా ప్రోడక్ట్ అనేది మీరు ఒక ఫార్మర్గా మీరు చెప్పండి, మొట్టమొదటిసారి ఎప్పుడైతే మీరు యూరియా మీకు పరిచయం అయిందో ఆ రోజు ఒక ఎకరానికి ఎన్ని కేజీలు వేసేది మీరు? నేను చాలామంది రైతులను అడిగినప్పుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే ఒక ఎకరానికి 10 కేజీలు 15 కేజీలు 20 కేజీలు వేసేవాళ్ళం అని చెప్పారు. కానీ రాను రాను అది 10-15 కేజీల నుంచి 20 కేజీలు 30 కేజీలు 40 కేజీలు 50 కేజీలు 100 కేజీలు 200 కేజీలు 300 కేజీలు కూడా ఈరోజు ఫార్మర్స్ అనేది యూరియాని వాడడం జరుగుతుంది. ఈ యూరియా అనేది ఇదే విధంగా వాడుకుంటూ వెళ్తే భూసారవంతం దెబ్బతిని రానున్న రోజుల్లో మన భూములని ఖరాబ్ అయిపోయి మన పిల్లలకి పంటలు, మన పిల్లలకి పంటలు పండించడానికి పనికి రాకుండా పోయే అవకాశం ఉంది, రైట్. సో ఎప్పుడు ఏదైతే యూరియా మీరు వాడుతున్నారో ఇదే యూరియాని ఒక 20 సంవత్సరాలు కనుక మీరు కంటిన్యూగా వాడుకుంటూ వెళ్తే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ఏదో మందు తాగి చనిపోవాల్సిన అవసరం లేదు. మీ పొలంలో ఉన్న మన్నుని తీసుకొని తిన్నా మనిషి విషమై చచ్చిపోతాడు. ఆ విధంగా పాయిజన్ కాబోతుంది మన చేను. సో అలా అని చెప్పేసి నేను రేపటి నుంచి యూరియా వాడకుండా నేను పంట పండిస్తానంటే అవకాశం ఉందా? లేదు. కానీ ఈరోజు నేను మీకు చూపించబోయే ప్రోడక్ట్ అగ్రి 82. ఈ ప్రోడక్ట్ కనుక మీరు ప్రాపర్గా వాడితే వితిన్ 3 to 4 ఇయర్స్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా మీరు పంటలు పండించవచ్చు, ఎలాంటి కెమికల్స్ లేకుండా పంటలు పండించవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మన పెద్దవాళ్ళు పెండ ఎరువు లాంటిది వేసేది, దాంట్లో వానపాములు ఉండేటివి, మనకు పనికొచ్చే బ్యాక్టీరియా వైరస్ కూడా ఉండేది. కానీ ఈరోజు వాడుతున్న కెమికల్స్ వల్ల ఈ వానపాములు చనిపోయి మనకు పనికొచ్చే బ్యాక్టీరియా ఖరాబ్ అయిపోయి చనిపోయి మట్టి పనికి రాకుండా అయిపోయింది. దాంట్లో కెమికల్స్ మీద కెమికల్ చల్లుతూ మన మట్టి pH లెవెల్ దెబ్బతిని అది మనకు పంట పండించడానికి పనికి రాకుండా అయిపోతుంది. సో ఈ అగ్రి 82 వాడడం వల్ల మరి ఏ విధంగా కెమికల్ని తగ్గించవచ్చు నేను ఇప్పుడు చెప్తాను. అగ్రి 82 అంటే ఇది యాక్టివేటర్, ఇక్కడ రాశాను యాక్టివేటర్, స్ప్రెడర్, వెట్టర్గా పనిచేస్తుంది. అసలు యాక్టివేటర్ అంటే ఏంది? సో దీనికి ఉన్న గుణం ఏంటంటే కనుక ఈ అగ్రి 82 మీరు ఏదైనా ప్రోడక్ట్లో తీసుకెళ్ళి కలిపినప్పుడు దాంట్లో పనిచేసే తత్వాన్ని ఇది ఏం చేస్తుంది? యాక్టివేట్ చేస్తుంది, ఇంకా బాగా పనిచేసేలాగా చేస్తుంది, దాని యొక్క డోస్ని పెంచుతుంది. ఎగ్జాంపుల్కి చెప్తాను, ఒక హెయిర్ ఆయిల్ ఉంది, ఆ హెయిర్ ఆయిల్లో అగ్రి 82 2-3 డ్రాపులు వేశారు. ఆ హెయిర్ ఆయిల్లో పనిచేసే తత్వాన్ని అగ్రి 82 ఏం చేసింది? యాక్టివేట్ చేసింది, ఇంకా బాగా పనిచేసేలాగా చేసింది. రెండోది, ఒక పెట్రోల్ ట్యాంక్లో మీరు బండిలో పెట్రోల్ పోయించారు, దాంట్లో ఒక 2-3 డ్రాపులు అగ్రి 82 వేశారు. ఈ అగ్రి 82 అనేది ఆ పెట్రోల్లో పనిచేసే తత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది, ఇంకా బాగా పనిచేసేలాగా చేస్తుంది, కొంచెం మైలేజ్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అలా అని చెప్పేసి వెస్టీజ్ ఈ ప్రోడక్ట్ పెట్రోల్లో కానీ హెయిర్ ఆయిల్లో కానీ వాడడానికి తయారు చేయలేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్నమాట. ఇది ఏ ప్రోడక్ట్లో అయినా కలపండి, దాంట్లో పనిచేసే తత్వాన్ని ఇది ఏం చేస్తుంది? ఇంకా బాగా పనిచేసేలాగా చేస్తుంది. ఇప్పుడు వెళ్దాం మనం అగ్రికల్చర్ వైపు. ఇప్పుడు అగ్రికల్చర్లో కనుక చూసుకుంటే మనము మన చేన్లలో పురుగులు చంపడానికి, దోమ చంపడానికి, నల్లి చంపడానికి రకరకాల కెమికల్స్ అనేవి తెచ్చి వాడుతున్నాం. సో ఇప్పుడు చెప్పండి, మీరు ఏదైతే కెమికల్ పురుగు మందు తీసుకొచ్చారు, దోమకు పురుగుకు ఒక మందు తీసుకొచ్చారు ఫర్టిలైజర్ షాప్ నుండి, ఓకే. మీరు ఫర్టిలైజర్ షాప్ నుండి ఒక 4 ఎకరాలకి ఎగ్జాంపుల్ అనుకుందాం 4 లీటర్లు తెచ్చారు. సో మీకు ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఒక 20 లీటర్స్ వాటర్లో ఈ కెమికల్ని 20 ml కలపండి ఒక డబ్బాకి అని చెప్పారు. 20 లీటర్కి 20 ml కలపమని చెప్పారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు 4 ఎకరాలకి 4 లీటర్ల మందు తేయడానికి బదులు 25% కెమికల్ని తగ్గించండి. అంటే 4 ఎకరాలకి 4 లీటర్ తెచ్చేది 3 లీటర్లు తెచ్చుకోండి. తర్వాత 20 లీటర్ వాటర్లో మీకు 20 ml కలపమని చెప్పారు, దాన్ని 20 ml కాకుండా దాన్ని 15 ml చేయండి. ఆ కెమికల్ని
25% తగ్గించండి. తగ్గించిన తర్వాత అగ్రి 82 అనేది దాంట్లో మీరు ఒక 10 ml కలిపినట్లయితే ఆ మందులో పనిచేసే తత్వాన్ని అగ్రి 82 ఏం చేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది, ఇంకా బాగా పనిచేసేలాగా చేస్తుంది, డోస్ని పెంచుతుంది. ఇండైరెక్ట్గా మీకు డోస్ పెరిగింది, ఇండైరెక్ట్గా కెమికల్ అయితే తగ్గించారు, కానీ ఇదేం చేసింది, ఆ కెమికల్ డోస్ని పెంచడం వల్ల కెమికల్ తగ్గించినాక కూడా ఆ మందు ఇంకా బాగా పనిచేసేలాగా చేస్తుంది. అంటే ఆ మందులో పనిచేసే తత్వాన్ని యాక్టివేటర్గా పనిచేస్తుంది, యాక్టివేట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు వస్తాం యూరియాకి. ఇప్పుడు మీరు అనుకుందాం ఒక ఎకరానికి 100 kgల యూరియా వాడుతున్నారు. 100 kgల యూరియా వాడుతున్నట్లయితే ఇప్పుడు అనుకోండి ఎగ్జాంపుల్ మీ తన 2 ఎకరాల పొలం ఉంది. ఓకే, 2 ఎకరాల పొలంలో ఎప్పుడైనా కానీ ఒకేసారి మొత్తం వాడకండి. ఒక ఎకరానికి ఇప్పటివరకు మీరు ఏ పద్ధతి అయితే వాడుకుంటూ వస్తున్నారో అదే పద్ధతి వాడండి, సేమ్ కెమికల్స్ వాడుకోండి. రెండోది, ఇంకొక ఎకరానికి ఒక 100 kgలు వేసే యూరియాని 20% తగ్గించండి, అంటే 80 kgల యూరియా తీసుకోండి. తీసుకొని దాంట్లో అగ్రి 82 అనేది జస్ట్ 100 ml కలపండి. 100 ml కలిపి ఆ యూరియాతో పాటు కలిపి మీరు వేశారు. ఒక ఎకరంలోనేమో ఇప్పటిదాకా ఎంత కలిపారో, ఎంత కలపాలో అంత కలిపారు. ఇంకొక ఎకరంలో వచ్చేసి 20% యూరియాని తగ్గించి 100 ml 82 దాంతో పాటు కలిపి మీరు చల్లడం వల్ల ఆ యూరియాలో పనిచేసే తత్వాన్ని ఇది యాక్టివేట్ చేయడం వల్ల డోస్ అనేది పెరిగింది. ఎప్పుడైతే డోస్ పెరుగుతుందో ఇండైరెక్ట్గా కెమికల్ తగ్గించారు కానీ డోస్ పెరిగింది. ఓకే, ఇప్పుడు చూడండి మీకు పంట ఫైనల్లో మీరు ఏదైతే పూర్తి కెమికల్ వాడింది, సో 20% కెమికల్ యూరియా తగ్గించింది, ఈ రెండు చూసుకుంటే మీరు ఏదైతే కెమికల్ తగ్గించి ఈ యూరియా ఈ అగ్రి 82 వాడింది, మీకు కొంచెం ప్రొడక్షన్ ఎక్కువ వచ్చి రిజల్ట్ బాగా వచ్చింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏం వాడతారు, మీరు మళ్ళీ అగ్రి 82 వాడతారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఏం చేయాలి అంటే, ఇప్పుడు 100 kgలు వేసేది 80 kgలు చేశారు. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 80 kgలని 60 kgల యూరియా చేయాలి, మళ్ళీ 20 kgలు తగ్గించాలి, మళ్ళీ అగ్రి 82 100 ml వేసి కలిపి చేశారు. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ ఒక 20 kgలు యూరియా తగ్గించారు, అంటే 40 kgలు చేశారు. 100ని 80 చేశారు, 80ని 60 చేశారు, ఇప్పుడు 60ని 40 kgలు చేశారు. సో మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఆ 40ని 20 kgలు చేశారు. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఏమీ లేకుండా మీరు పంట పండించవచ్చు. ఎందుకంటే కనుక మీరు ఎప్పుడైతే భూమిలో విషం కెమికల్ వేయడం తగ్గించారో అప్పుడు ఆటోమేటిక్గా మీ మన్ను అనేది మనకు భూసారవంతం అనేది మెరుగుపడుతుంది, భూమిలో మనకు పనికొచ్చే బ్యాక్టీరియా వైరస్ పెరుగుతుంది, తర్వాత మనకు ఈ వానపాములు అనేటివి చనిపోకుండా గ్రోత్ అవ్వడం జరుగుతుంది. రైట్? సో ఈ విధంగా అగ్రి 82ని కనుక మీరు ప్రాపర్గా దీన్ని కరెక్ట్గా వాడుకోగలిగితే మనం కెమికల్స్ బారి నుంచి తప్పించుకోవచ్చు, ఖర్చును తగ్గించుకోవచ్చు, ప్రొడక్షన్ని పెంచుకోవచ్చు, ఎక్కువ లాభం గిట్ట ఆర్జించవచ్చు. రైట్? అలా అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ ఎంత ఉంటుంది అంటే కనుక ఇది వచ్చేసి 500 ml. దీని రేటు చూస్తే కనుక మీకు ఇంచుమించు ఒక 535 రూపాయలు ఎంఆర్పి ఉంది. ఇంకా మీకు డిస్కౌంట్ ప్రైస్లో తక్కువనే వస్తుంది, కానీ ఇది 5 ఎకరాలకు వస్తుంది. ఎన్ని ఎకరాలకి? 5 ఎకరాలకి. అంటే ఇంచుమించు మీకు ఒక ఎకరానికి 100 రూపాయల ఖర్చు అయింది. సో ఇంత అద్భుతమైన ప్రోడక్ట్. ఒకటి ఏం చెప్పాను, యాక్టివేటర్గా పనిచేస్తుంది, రెండోది స్ప్రెడర్గా పనిచేస్తుంది. స్ప్రెడర్ అంటే ఏందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తుంటాం ఏదైనా పురుగుల మందు తీసుకొచ్చి వాడుతుంటాం కదా, ఈ పురుగుల మందు తెచ్చి మనం స్ప్రే చేస్తాం. పురుగుల మందు తెచ్చి స్ప్రే చేసినప్పుడు ఇది సిత్తలాకు, దీని మీద చూస్తే కనుక మీకు ఆకు వాటర్ అనేది సరిగా పట్టుకోదు. ఇప్పుడు నేను ముందటనే 2 గ్లాసులలో వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, దీంట్లో ఈ ఆకును ముంచడం జరిగింది, దీంట్లో కూడా ఈ ఆకును ముంచడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు వాటర్ పట్టుకుందా, ప్రాపర్గా కనిపిస్తుంది కదా, వాటర్ అనేది సరిగా పట్టుకోలేదు. ఎప్పుడైతే మనం పురుగులు చంపడానికి ఒక పురుగుల మందు తీసుకొచ్చి ఆకు మీద స్ప్రే చేస్తామో అప్పుడు దాని మీద ప్రాపర్గా మీరు కొట్టే మందు ప్రాపర్గా పట్టుకోకపోవడం వల్ల అది ఏమవుతుందంటే, రెండో విషయము, అది ఏమవుతుందంటే మీరు ఏదైతే కెమికల్ మందు తెచ్చి స్ప్రే చేస్తారో అది మంచు బిందుల్లాగా పడి గాలి వచ్చినప్పుడు ఎంతో కొంత ఊగి ఆ కెమికల్ అనేది మట్టిలో పడడం వల్ల మట్టి లోపల మనకు పనికొచ్చే బ్యాక్టీరియా అని చెప్పాను కదా, అది చనిపోతుంది.
తర్వాత వానపాములు ఉన్నాయి కదా, సో ఈ పురుగుల్ని చంపడానికి తీసుకొచ్చిన మందు ఆ మట్టిలో పడి ఆ మట్టిలో ఏవైతే వానపాములు ఉన్నాయో వాటిని కూడా చనిపోయేలాగా చేస్తుంది. ఎప్పుడైతే వానపాము చనిపోతుందో అప్పుడు మట్టి అనేది గట్టిగా రాయిలాగా మారుతుంది. ఎందుకంటే వానపాము పనేంది, అది మట్టిని తింటుంది, మట్టి లోపలికి వెళ్తుంది, మళ్ళీ పైకి వస్తుంది, మట్టిని తింటుంది, మట్టిని టాయిలెట్ చేస్తుంది, మట్టిని మెత్తగా గుల్లవారేలాగా చేస్తుంది. కానీ ఎప్పుడైతే వానపాము చనిపోతుందో అప్పుడు ఏమవుతుంది, మట్టి గట్టిగా అయిపోతుంది, ఆక్సిజన్ కిందికి అనేది వెళ్ళకుండా గుల్లవారకుండా గట్టిగా రాయిలాగా అయిపోతుంది. కానీ మనం ఈ అగ్రి 82 యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో అగ్రి 82 అనేది నేను ఇప్పుడు కలపడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్లో నేను కొంచెం అగ్రి 82 దీంట్లో పడింది కలిపాను కదా. సో ఇప్పుడు చూడండి, ఎట్లా పట్టుకుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా, కంప్లీట్గా మీకు ఆకు మీద కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోయింది. అంటే మీరు ఏదైతే కెమికల్ మందు తీసుకొచ్చి కొడుతున్నారో అది ఆకు మీద కంప్లీట్గా పట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక పురుగులు, మీరు ఏదైతే కెమికల్ మందు తెచ్చి మీ చేనులో స్ప్రే చేస్తారో ఆ స్మెల్కి కొంత పురుగు దోమ అనేది పక్క చేనులకు వెళ్ళిపోతుంది. ఆ పక్క చేనులు చూసి వాళ్ళు అరే మా చేనులకు పురుగు దోమ వచ్చిందని వాళ్ళు ఏదో ఒక మందు తీసుకొచ్చి కొడతారు. మళ్ళీ అది అక్కడి నుంచి లేచి వచ్చి మీరు కొట్టిన మందు ప్రాపర్గా ఆకు మీద పట్టుకున్నప్పుడు దాని మీద మళ్ళీ కూర్చొని జాగా చేసుకొని మళ్ళీ నష్టాన్ని క్రియేట్ చేస్తుంది. కానీ మీరు కొట్టిన మందు ఆకు మీద కంప్లీట్గా స్ప్రెడ్ అయినప్పుడు ఆ పురుగు వచ్చి దీని మీద కూర్చున్నది అనుకోండి, పురుగులు రెండు రకాలుగా ఉంటాయి, ఆకును కొరికేది, రసం పీల్చేది. ఇప్పుడు దీని మీద కూర్చొని ఆకును కొరికినా చనిపోతుంది, రసం పీల్చినా చనిపోతుంది. రెండోది, మీరు కొట్టిన మందు ప్రాపర్గా దీని మీద ఉంది కాబట్టి దీని మీద కూర్చోవడానికి అవకాశమే ఉండదు. ఒకటి యాక్టివేటర్గా పనిచేస్తుందని చెప్పాను, రెండోది స్ప్రెడర్గా పనిచేస్తుందని చెప్పాను, మూడోది వెట్టర్గా పనిచేస్తుంది. అంటే మన చేనులో ఆకు ఈ విధంగా ఉంటుంది, పురుగు దోమ అనేది ఎక్కువ కింది సైడ్ ఉంటుంది, మనం కొట్టే మందు పైన కొడతాము, దానివల్ల ప్రాపర్గా దానికి నష్టం అనేది జరగదు. కానీ ఎప్పుడైతే మనం అగ్రి 82 కలిపామో అది ఆకు మీద అలా పడంగానే కంప్లీట్గా ఆకు లోపల వరకు అబ్జర్వ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆకు లోపల వరకు మనం కొట్టిన మందు దిగుతుందో అప్పుడు వెనక సైడ్లో ఉన్న పురుగు దోమ అనేది కూడా తొందరగా కంట్రోల్ అవుతుంది అనమాట. సో ఒక అగ్రి 82 వాడడం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఫార్మర్స్కి చూడండి, చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంది అగ్రి 82. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైనా మీరు అగ్రి 82 వాడుతున్నారు అంటే ఖచ్చితంగా బయట నుంచి వాడే కెమికల్ 20% తగ్గించండి. అది తగ్గించకుండా దాంతోపాటు అగ్రి 82 కలిపితే ఏమవుతుంది, ఆ మందులో పనిచేసే తత్వాన్ని యాక్టివేట్ చేసినప్పుడు డోస్ అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి అగ్రి 82 కలుపుతున్నారంటే అది యూరియా కానీ పురుగుల మందు కానీ 20% కెమికల్ని తగ్గించండి. ఎక్సలెంట్గా పనిచేస్తుంది అగ్రి 82. ఏం చెప్పాను, ఇది ఏమేమి పనిచేస్తుంది, యాక్టివేటర్గా పనిచేస్తుంది, స్ప్రెడర్గా పనిచేస్తుంది, వెట్టర్గా పనిచేస్తుంది, మట్టిలో pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది, చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి దీని గురించి. రైట్, అగ్రి 82 అర్థమైంది కదా ఇప్పుడు ఏం పనిచేస్తుంది అనేది, యాక్టివేటర్, వెట్టర్, స్ప్రెడర్గా పనిచేస్తుంది. సో రెండవ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి ఆక్వాజెల్. అగ్రి ఆక్వాజెల్ ఏం పనిచేస్తుంది అంటే కనుక ఓవర్ మాయిశ్చర్ డ్రాప్, అంటే ఇది అతివృష్టిని అనావృష్టి నుంచి ఫార్మర్స్ని కాపాడుతుంది. అతివృష్టి అంటే ఏంది, వాన ఎక్కువ వచ్చినా వాన తక్కువ వచ్చినా ఫార్మర్కి అనేది, సో మనము ఎట్లా మన పంటను కాపాడుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆక్వాజెల్ అనేది ఏంది అంటే కనుక, సో ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇది ఆక్వాజెల్ 1 ఎకరానికి 1 kg వాడొచ్చు, చౌడు భూములు అది ఉంటే 2 kg గిట్ట వాడొచ్చు. ఇది ఎట్లా పనిచేస్తుందో చూపిస్తాను ఇప్పుడు మీకు ఒక సిజర్తోను. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను, నో ప్రాబ్లం, ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ గ్లాసులలో మీకు మట్టి కనిపిస్తుంది, రైట్, ఇది మట్టి ఉంది. ఇప్పుడు ఈ మట్టి లోపల ఇది మన చేనులో మట్టి అనుకుందాం, మన చేనులో నుంచి తెచ్చిన మన్ను. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఆక్వాజెల్ అనేది మీకు కనిపిస్తుంది కదా, ఆక్వాజెల్, రైట్. సో ఇప్పుడు ఈ ఆక్వాజెల్ అనేది నేను ఈ గ్లాస్లో కొంచెం వేస్తున్నాను. సో మీరు చూసినట్లయితే రెండుట్లా మన్ను అనేది ఈక్వల్ ఉంది. ఇప్పుడు ఈ మన్నును వాటర్ ఇవ్వండి కొంచెం, ఇప్పుడు నేను దీంట్లో కలిపేశాను, ఓకేనా, క్లియర్.
ఇప్పుడు ఇది వాడే పద్ధతి ఎట్లా అంటే కనుక ఇప్పుడు నేను దీంట్లో నీళ్లు పోయడం జరుగుతుంది. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు చూడండి, దీంట్లో నీళ్లు పోస్తున్నాను. మీరు చూడండి, దీంట్లో రెండుట్ల సమానం మన్ను అనేది ఉండే, తర్వాత సమానం నీళ్లు కూడా పోయడం జరిగింది. సో ఇది వాడే పద్ధతి ఎట్లా అంటే కనుక అగ్రి ఆక్వాజెల్ అనేది ఒక ఎకరానికి 40 నుండి 50 కేజీల మట్టి కానీ ఇసుక కానీ తీసుకొని ఈ 1 కేజీ ఆక్వాజెల్ అనేది దాంట్లో కలిపి అది మొత్తం ఒక ఎకరానికి చల్లేయాలి. అలా చల్లిన తర్వాత వర్షం వచ్చింది అనుకోండి, వర్షం వచ్చి చేన్లో నీళ్లు నిలబడితే ఇంట్లో మొక్క గ్రోత్ అవుతుందా? దీంట్లో మొక్క గ్రోత్ కాదు. దీంట్లో మనం ఆక్వాజెల్ కలపలేదు, దీంట్లో మొక్క గ్రోత్ కాదు, ఫంగస్ వస్తుంది, మురిగిపోతుంది, ఖరాబ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఆక్వాజెల్ కలిపామో ఇదేం చేసింది, కంప్లీట్గా మీరు చూసినట్లయితే కంప్లీట్గా స్ట్రాంగ్ అయిపోయింది. అంటే మట్టిని వాటర్ని మొత్తం వాటర్ మొత్తం కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది. కనిపిస్తుంది కదా మీకు, ఈ వాటర్ని కంప్లీట్గా ఇది లోపలికి పీల్చుకోవడం జరిగింది. ఈ వాటర్ని పీల్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు చెప్పండి, వర్షం ఎక్కువ వచ్చింది, దీంట్లో నీళ్లు నిలబడ్డాయి, పొలంలో మొక్క ఖరాబ్ అయింది. కానీ ఆక్వాజెల్ కలపడం వల్ల ఏమైంది అంటే అది ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మొక్క ఖరాబ్ కాకుండా మంచిగా అయిపోయింది. తర్వాత ఒకవేళ ఇన్ కేసు బోరు ఖరాబ్ అయ్యో, వర్షాలు లేట్ అయ్యో, వర్షం లేట్ అయింది అనుకోండి, నీళ్ళు అందలేమనుకోండి, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నీళ్లు తొందరగా ఎండిపోతాయి, తర్వాత మొక్క ఎండిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ ఆక్వాజెల్ అనేది ఏదైతే వాటర్ని అబ్జర్వ్ చేసుకుందో ఈ వాటర్ ఎక్కడ ఉంది అంటే కనుక దీని లోపలనే ఉంది. ఇప్పుడు దీంట్లో ఇంకొకరిని నీళ్ళు పోస్తున్నాను చూడండి నేను. ఈ వాటర్ అనేది ఆక్వాజెల్ అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి వాటర్ మొత్తం తడి ఎక్కడ ఉంది అంటే దీంట్లోనే ఉంది. ఇప్పుడు వర్షం లేట్ అయినా కానీ, నీళ్లు టైంకి అందకున్నా కానీ దీని లోపల ఉన్న తడి ఏదైతే ఉందో ఇది వేర్లకు అనేది అందించడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మొక్క అనేది చనిపోకుండా ఉంటుందన్నమాట. ఒకటి వాటర్ని అబ్జర్వ్ చేయడమే కాకుండా ఇది వాడడం వల్ల, రెండోది మనకు వర్షం ఎక్కువ వచ్చి పొలంలో నుంచి కాలువలు పడి వాటర్ పోయినప్పుడు అక్కడ మట్టి కొట్టుకపోయి మట్టిలో ఉన్న పోషకాలు వెళ్ళిపోవడం వల్ల అక్కడ మొక్కలు అనేటివి గ్రోత్ కాదనమాట. కానీ ఎప్పుడైతే మీరు ఈ ఆక్వాజెల్ వాడుతున్నారో ఆ మట్టిని మ్యాగ్నెట్ లాగా పట్టుకొని పెడుతుంది కాబట్టి ఆ కయ్య వాడడం అనేది కూడా ఉండదు. మూడోది వచ్చేసి మీరు ఆక్వాజెల్ వాడుతున్నట్లయితే మీరు ఒక ఎకరానికి 100 కేజీల యూరియా కనుక వేస్తున్నారనుకోండి, అది డైరెక్ట్గా మీరు 60 కేజీలు వేస్తే చాలు 40% యూరియాని తగ్గించవచ్చు. మరి దీనికి దానికి సంబంధం ఏంది? ఇక్కడ చూసినట్లయితే చూడండి, మళ్ళీ ఇంకా నీళ్లు పోసాను, మళ్ళీ ఇది ఏమైంది, వాటర్ని అబ్జర్వ్ చేసుకుంది, రైట్. ఇప్పుడు యూరియా వేస్తున్నారు ఒక ఎకరానికి 100 కేజీలు అనుకోండి. సో ఈ ఆక్వాజెల్ వేసినప్పుడు 40 కేజీలు తగ్గించి 60 కేజీలు వేస్తే రిజల్ట్ బాగా వస్తుంది. దానికి దీనికి సంబంధం ఏందని మీకు డౌట్ రావచ్చు. మీరు ఎప్పుడే కానీ మీ పొలంలో యూరియా వేసినప్పుడు అది పైన ఉంటే ఎంతో కొంత డ్రై అయిపోతుంది, ఆవిరైపోతుంది. లేదు అది రూట్స్ కంటే కిందికి వెళ్ళిపోయిందా కానీ ఏమవుతుంది, వేస్ట్ అయిపోతుంది. కానీ ఆక్వాజెల్ వాడారు, ఆక్వాజెల్ వాడినప్పుడు యూరియా వేశారు, ఆ యూరియా వేసినప్పుడు ఆ నీళ్లు వేయడం వల్ల ఆ నీళ్లతో పాటు ఆ యూరియా అనేది దీంట్లోకి వచ్చేసింది. అది కిందికి పోదు, నా పైకి డ్రై కాదు, వేస్ట్ కాదు. ఏదైతే వేస్ట్ జరుగుతుండేనో దాన్ని మనం ఇక్కడ కంట్రోల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు 100 కేజీలు వేసే యూరియాని ఆక్వాజెల్ వాడినట్లయితే 60 కేజీలు వేసినా సరిపోతుంది. అంటే డైరెక్ట్గా కెమికల్ ఇంచుమించు 50% ఖర్చు తగ్గిపోయినట్టే. సో ఆక్వాజెల్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది దీన్ని వాడడం వల్ల. సో ఈ డెమో చూశారు కదా ఆల్రెడీ. సో ఇది మనము చేతితో తీయాలంటే వాటర్ని తీయలేము. ఎవరు తీయగలుగుతారంటే చెట్టు యొక్క రూట్ ఉంటుంది కదా, రూట్ మాత్రమే దీనిలో నుంచి అబ్జర్వ్ చేయగలుగుతుంది అనమాట. సో ఇది ఆక్వాజెల్. సో ఇప్పటికి మనకు 2 ప్రోడక్ట్స్ అయిపోయినాయి. ఒకటి అగ్రి 82, రెండోది ఆక్వాజెల్. అగ్రి 82 ఏం పని చేస్తుంది, యాక్టివేటర్ స్ప్రెడర్ బెటర్గా పనిచేస్తుంది. అగ్రి ఆక్వాజెల్ ఏం పని చేస్తుంది, మనకు అతివృష్టి అనావృష్టి నుంచి కాపాడుతుంది. మూడోది వచ్చేసి అగ్రి ప్రొటెక్ట్. అగ్రి ప్రొటెక్ట్ అంటే ఏంది అంటే కనుక, సో మనకు చూసినట్లయితే మనకు పురుగులు వచ్చినాయి అనుకోండి, పెస్టిసైడ్ తీసుకొచ్చి వాడుతుంటారు ఫార్మర్స్. అలాగే బ్యాక్టీరియా వచ్చింది అనుకోండి, బ్యాక్టీసైడ్ తీసుకొచ్చి వాడతారు. అలాగే ఫంగస్ వచ్చింది అనుకోండి, ఫంగిసైడ్ లాంటిది వాడుతుంటారు.
కానీ ఆ ఫంగస్ లాంటి రోగాలను రాకుండా కాపాడేదే అగ్రి ప్రొటెక్ట్. ఈ ప్రొటెక్ట్ అనేది ఇప్పుడు చాలా మందికి రైతులకు ఏమవుతుందంటే ఫంగస్ అంటే బూడిద రోగం, అగ్గి తెగులు, ఆకు మీదకెళ్ళి వెండిపోతుంటది, వేర్లు నల్లబడుతుంటాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా వస్తుంటాయి. ఆ ఫంగస్ అనేది ఉన్నప్పుడు మీరు ఆ పంట అయిపోయినాక పంటను తగలబెట్టినా కానీ ఆ ఫంగస్ మట్టిలో కలిసిపోయి అలాగే ఉంటుంది. నెక్స్ట్ పంట వేసినప్పుడు మళ్ళీ దాన్ని అది అటాక్ చేస్తుంది. కానీ ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది 1 ఎకరానికి మీరు 250 గ్రాములు కనుక ముందే కలిపి చల్లుకున్నట్లయితే ఆ మట్టిలో ఉన్న ఫంగస్ని కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ స్ప్రే చేయాలనుకుంటే కనుక 20 లీటర్ వాటర్లో 20 గ్రామ్ కలిపి మీరు స్ప్రే చేసినట్లయితే మీకు ఫంగస్ వచ్చింది రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫంగస్ వచ్చింది మీకు కనిపిస్తుంది పొలంలో, అప్పుడు 20 లీటర్ వాటర్కి 20 గ్రామ్ కాకుండా డబల్ డోస్ 40 గ్రామ్ కలుపుకొని మీరు స్ప్రే చేసినట్లయితే ఆ ఫంగస్ వితిన్ 10 డేస్లో 2 టైమ్స్ స్ప్రే చేసినట్లయితే ఆ ఫంగస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అగ్గి తెగులు కానీ, బూడిద రోగం కానీ, వేర్లు నల్లబడడం కానీ, ఆకులు మీదకి ఎండిపోకుండా రావడం కానీ, ఆకు మధ్యన హోల్స్ పడుతుంటాయి కదా, సో ఇలాంటి వాటికి ఈ ప్రొటెక్ట్ ముందే వాడుకుంటే రాకుండా కంట్రోల్ చేయొచ్చు. వచ్చింది అనుకుంటే కనుక దానికి డబల్ డోస్ ఇస్తే అద్భుతంగా పనిచేస్తుంది. రైట్, ప్రొటెక్ట్ అంటే ఏంది, ఫంగస్ లాంటి రోగాలు రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, వచ్చినాక కాపాడుకోవచ్చు. రైట్, సో ఇప్పుడు 3 ప్రొడక్ట్స్ అయిపోయినాయి. ఒకటి అగ్రి 82 యాక్టివేటర్, స్ప్రెడర్, వెటర్గా పనిచేస్తుంది. అగ్రి ఆక్వాజెల్, ఇది అతివృష్టి అనావృష్టి నుంచి కాపాడుకోవచ్చు. అగ్రి ప్రొటెక్ట్, ఫంగస్ లాంటి రోగాలు రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. 4వ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి మాస్. అగ్రి మాస్ అనేసరికి ఇది అగ్రి మాస్, ఇది వచ్చేసి ఫ్లవరింగ్. అగ్రి మాస్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంది, ఫ్లవరింగ్, పూతకి. ఇది ఏం చేస్తుందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్గా ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే కనుక ఈ అగ్రి మాస్ అనేది వాడడం వల్ల మన పంటలో ఎంతైతే ఫ్లవరింగ్ రావాలనో అది కంప్లీట్గా రావడానికి హెల్ప్ చేస్తుంది. మీరు చాలామంది రైతుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఫ్లవర్ అనేది రావట్లేదు, ఒకవేళ వచ్చినా కానీ అది డ్రాప్ అయిపోతుంది, ఒకవేళ అది డ్రాప్ అయినాక మిగిలింది కూడా అది ఖాతాలోకి సరిగా కన్వర్ట్ అవుతలేదు, ఒకవేళ ఖాతాలోకి కన్వర్ట్ అయినా కానీ అది చిన్న సైజులో ఉంటుంది, మచ్చలు వస్తున్నాయి, మరకలు వస్తున్నాయి, ఇలాంటి ప్రాబ్లం చెప్తుంటారు. సో అది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల జరుగుతుందన్నమాట. ఈ అగ్రి మాస్ అనేది కనుక మనం యూజ్ చేయడం వల్ల పూత రావడానికి 15 రోజుల ముందు గనక అగ్రి మాస్ అనేది వాడడం వల్ల అక్కడ హార్మోన్స్ని యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ఎంత పూత అయితే రావాలనో ఆ పూత కంప్లీట్గా రావడానికి హెల్ప్ చేస్తుంది. వచ్చిన తర్వాత మీకు 80% వరకు డ్రాప్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. రైట్, ఇది పూతకి 15 రోజుల ముందు స్ప్రే చేయాలి. మరి 15 రోజుల ముందు ఎలా తెలుస్తుంది అంటే కనుక మీకు చేన్లో అక్కడక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి అంటే ఇంకా 15 రోజులలో పూర్తిగా ఫ్లవర్ రాబోతుంది. సో అక్కడక్కడ పూత కనిపిస్తున్న టైంలో కనుక దీన్ని స్ప్రే చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ పూత కంప్లీట్గా వచ్చిన తర్వాత కూడా ఇంకోసారి స్ప్రే చేసుకోవచ్చు. రైట్, సో అగ్రి మాస్ అనమాట. ఇదేంది, ఫ్లవరింగ్కి. రైట్, అర్థమైంది? రైట్, అర్థమైంది. సో ఇప్పుడు అగ్రి మాస్ ఇది ఎంత డోస్ వాడాలి అంటే కనుక 20 లీటర్స్ వాటర్లో 20 ml. ఇది ఓన్లీ స్ప్రే మాత్రమే, డ్రిప్పింగ్కి ఇవ్వలేము. ఇక్కడ రాశాను కదా అగ్రి మాస్, మీకు డ్రిప్పింగ్కి ఇక్కడ రాయలేదు, ఓన్లీ స్ప్రే మాత్రమే. 20 లీటర్ వాటర్కి 20 ml స్ప్రేలో వాడాలి. ఫ్లవర్ పూత రావడానికి 15 రోజుల ముందు ఒకసారి, తర్వాత పూత వచ్చినాక కూడా వాడుకోవచ్చు. క్లియర్ అండ్ తర్వాత వచ్చేసి ఇంకొక ప్రోడక్ట్ అగ్రి హ్యూమిక్. ఈ అగ్రి హ్యూమిక్ అనేది మొక్కలకి గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఒక ఇంజెక్షన్ ఇస్తారు, ఒక గోళీ ఇస్తారు. ఎక్కువ బాగా ఇంకా ఇదైతే కనుక ఒక గ్లూకోజ్ ఎక్కిస్తాడు, వీక్ అయిపోతాయి, అంటే ఎనర్జీ గురించి తొందరగా కోలుకోవాలని. అదేవిధంగా మొక్కలకు గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది. సో అగ్రి హ్యూమిక్ అంటే ఇది మనకు మట్టిలో కరిగే లవణాలను కూడా కరిగించి మొక్కకు అందించే పని చేస్తుంది. ఇండైరెక్ట్గా చెప్పాలంటే మట్టిలో ఉన్న పోషకాలని దీనికి అందించేలాగా చేస్తుంది, కరిగేటివి కరగని అన్నిటినీ. సో గ్రోత్ గురించి ఇది వాడడం వల్ల మంచి గ్రీన్ షైడ్లో గ్రీనిష్గా వస్తుంది, మంచి గ్రోత్ వస్తుంది, రూట్స్ కొంచెం డెవలప్ అవుతాయి, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇది గ్రోత్ గురించి చెప్పాలంటే, ఇది బలం గురించి. నేను కొంచెం షార్ట్గా చెప్తున్నా ఎందుకంటే కనుక సో చెప్పేస్తాను ఇంకా పూర్తిగా. అగ్రి హ్యూమిక్ అనేసరికి మార్కెట్లో కూడా మీకు కెమికల్ అగ్రి హ్యూమిక్ యాసిడ్లు దొరుకుతుంటాయి. నాకు ఒకసారి ఒక రైతు ఏమన్నారంటే
మేము మార్కెట్లో ఒక అగ్రి కెమికల్ది తీసుకొచ్చి వాడాము, అది చనిపోయే మొక్క కూడా ఇట్లా మస్తు గ్రోత్ వచ్చింది అన్నారు. సో గ్రోత్ ఎందుకు వస్తుంది అంటే కనుక మొక్కకి అగ్రి హుమిక్ అనేది హుమిక్ యాసిడ్ అనేది 4 to 6% మాత్రమే రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎంత? 4 to 6% మాత్రమే. కానీ మన వెస్టేజ్లో ఉన్న అగ్రి హుమిక్ ఎంత ఉంది అంటే జస్ట్ 6%. కానీ మార్కెట్లో ఉండేదానికి ఏముంటుంది 10, 15, 20, 30% ఉండేసరికి అది ఏమవుతుంది, అలా మీరు అగ్రి హుమిక్ దాన్ని స్ప్రే చేయగానే అలా మట్టిలో ఉన్న లేని పోషకాన్ని మొత్తం కంప్లీట్గా తీసి ఒకేసారి ఇచ్చేస్తుంది. అలా ఒకేసారి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మొక్క గ్రోత్ అవుతుంది. కానీ పూత టైంలో, కాత టైంలో అక్కడ ఉన్న పోషకాలు కంప్లీట్గా తొందరగా వెళ్ళిపోయాయి, ఒకేసారి అందించాం కాబట్టి అక్కడ ఏమీ మిగలదు. కాబట్టి పూత కాత టైంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ వెస్టేజ్ అగ్రి హుమిక్లో ఉంది 6%. మొక్కకి ఎంత కావాలనో అంత వరకే ఇస్తుంది, మిగతాది అలాగే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ స్టేజ్లోకి వచ్చినప్పుడు మళ్ళీ అందులో కంట్రోల్లో పెట్టి అది ఎంత కావాలనో అంత ఇస్తుంది అనమాట. అందుకే ఇది ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. ఇది స్ప్రేలో కనుక తీసుకుంటే 20 లీటర్ అగ్రి హుమిక్ ఒక ఎకరానికి డ్రిప్పింగ్లో అయితే 250 ml వేయాలి. ఇది 500 ml ఉంటుంది, 2 ఎకరాలకు వస్తుంది. స్ప్రేలో అయితే కనుక 20 లీటర్కి 40 ml వేయాలి. ఓకేనండి, ఇది గ్రోత్ గురించి. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్. ఈ గ్రాన్యువల్స్ అంటే ఇవి గుళికలు అనమాట, అటానిక్ కెమికల్ ఏం కాదు. సో ఇది అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ వాడడం వల్ల ఒక ఎకరానికి ఒక 10 kg వేసినాం అనుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ అగ్రి హుమిక్ అనేది స్ప్రేలో చాలా బాగా పనిచేస్తుంది, ఇది మట్టిలో జల్లినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. ఇది గుళికల టైప్ ఉంటుంది కాబట్టి ఇది స్ప్రే చేయలేము, చల్లతాం. ఇది 10 kg ఒక ఎకరానికి, ఇది స్ప్రేలో. క్లియర్ కదండి, రెండు సేమే. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒక్కసారి రిపీట్ చేద్దాం మనది ఒక్కొక్క ప్రోడక్ట్ ఏం పని చేస్తుందో. అగ్రి 82 యాక్టివేటర్ వెటర్ స్ప్రెడర్గా పనిచేస్తుంది. అగ్రి అక్వాజెల్ అతివృష్టి అనావృష్టి నుంచి కాపాడుతుంది. అగ్రి ప్రొటెక్ట్ ఫంగస్ లాంటి రోగాల్ని రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. అగ్రి మాస్ పూత రావడానికి బాగా పనిచేస్తుంది, హార్మోన్స్ని యాక్టివేట్ చేస్తుంది. అగ్రి హుమిక్ గ్రోత్ గురించి, బలానికి. అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ రెండు సేమ్, ఇవి చల్లుతాము, అగ్రి హుమిక్ స్ప్రే చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి అగ్రి గోల్డ్. ఈ గోల్డ్ అనేది ఎలా పనిచేస్తుందంటే మొక్కకి ఇది వచ్చేసి మొక్క లోపల ఇమ్యూనిటీని పెంచుతుంది. మీరు చూసినట్లయితే కరోనా వచ్చినప్పుడు ఎవరికి వచ్చింది ఎక్కువ అంటే కనుక ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో వాళ్ళకు కరోనా తొందరగా రావడం జరిగింది. అలాగే ఇది మొక్క లోపల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇప్పుడు ఎండ కొట్టి 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 వాన వచ్చింది అనుకోండి, మొక్క రోగం పడుతుంది. వాన కొట్టి 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 ఎండ కొట్టింది అనుకోండి, అప్పుడేమవుతుంది, మొక్క రోగం పడుతుంది. కానీ అగ్రిగోల్డ్ అనేది వాడడం వల్ల మొక్క లోపల ఇమ్యూనిటీని వేస్తుంది, రోగం రాకుండా కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఇది ఏం చేస్తుందంటే రూట్స్ ఉంటాయి కదా, వైట్ రూట్స్ అంటారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాసి చూపిస్తా డ్రాయింగ్ వేసి. సో ఇది ఒక తల్లివేర్ అంటాం కదా, ఇట్లా రూట్స్ అనేటివి ఉంటాయి. సో ఈ రూట్స్కి వైట్ రూట్స్ అనేటివి ఇక్కడ ఉండడం జరుగుతుంది, రైట్. ఈ వైట్ రూట్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఈ రూట్కి మళ్ళీ ఇక్కడ వైట్ రూట్స్ వస్తాయి అనమాట. వీటిని వైట్ రూట్స్ అంటారు, హెయిర్స్ అంటారు. సో మనం అన్నం అనేది నోటి నుంచి తీసుకోవడం జరుగుతుంది. మొక్క అనేది ఈ రూట్ ఉంటుంది కదా, ఈ రూట్కి ఎడ్జ్లో దీని యొక్క నోరు ఉంటుంది అనమాట. సో ఈ నోరు నుంచి ఇది న్యూట్రిషన్ని, పోషకాన్ని మట్టిలో నుంచి తీసుకొని మొక్కకు అందించడం జరుగుతుంది. కానీ ఎక్కడైతే మీకు ఈ రూట్స్ తక్కువ ఉన్నాయో అది ఫుడ్ అనేది దానికి కావాల్సిన న్యూట్రిషన్ తక్కువ తీసుకుంటుంది, మొక్క లోపల గ్రోత్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రూట్స్ వైట్ రూట్స్ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా అది మట్టిలో నుంచి పోషకాన్ని ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మట్టిలో నుంచి పోషకాలు ప్రాపర్గా తీసుకుంది అనుకోండి, ఆటోమేటిక్గా బ్రాంచెస్ పెరుగుతాయి, బ్రాంచెస్ పెరిగితే ఫ్లవరింగ్ పెరుగుతుంది, ఫ్లవరింగ్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది. సో చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి ఈ గోల్డ్ అనేది వాడడం వల్ల. ఇది డ్రిప్పింగ్లో అయితే 100 గ్రాములు సరిపోతుంది ఒక ఎకరానికి. స్ప్రేలో అయితే కనుక 20 గ్రామ్ 20 లీటర్స్కి. ఇక్కడ రాయడం జరిగింది అగ్రి గోల్డ్ డ్రిప్పింగ్లో 100 గ్రాములు, మీకు స్ప్రేలో అయితే 20 గ్రామ్ 20 లీటర్ వాటర్కి 20 గ్రామ్ వాడాలి. ఇది వచ్చేసి వైట్ రూట్ని బాగా డెవలప్ చేస్తుంది, రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. క్లియర్ కదండి, రైట్. ఇప్పుడు లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన దగ్గర అగ్రి నానోటెక్. ఈ నానోటెక్ అనగానే ఏంటి అంటే కనుక మైక్రోన్యూట్రిషన్స్. మైక్రోన్యూట్రిషన్స్ అంటే ఏంటి అంటే కనుక ఇప్పుడు చూడండి, మనకి ఎట్లయితే ఒక మనిషికి మినిమం 46 రకాల పోషకాలు కావాలో అదేవిధంగా మొక్కకు కూడా
16 రకాల పోషకాలు అనేటివి కావాలి. మనకెట్లయితే మినిమం 46 రకాల పోషకాలు కావాలి, మనకేం కావాలి? మనకు ఫైబర్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఐరన్ కావాలి, కాల్షియం కావాలి, omega-3 కావాలి, omega-6 కావాలి, omega-9 కావాలి, విటమిన్ సి, విటమిన్ డి ఇవన్నీ కావాలి. ఎలాగైతే ఇవి మనకు కావాలో మొక్కకు కూడా 16 రకాల పోషకాలు కావాలి. కార్బన్ కావాలి, హైడ్రోజన్ కావాలి, ఆక్సిజన్ కావాలి, నైట్రోజన్ కావాలి, ఫాస్ఫరస్ కావాలి, పొటాషియం, కాల్షియం, మాగ్నీషియం, సల్ఫర్, జింక్, ఐరన్, క్లోరిన్, బోరాన్, మొలిబిడెనం, ఇంచుమించు ఒక 16 రకాల పోషకాలు కావాలి. ఈ 16 రకాల పోషకాలు ఎప్పుడైతే పంటకు పూర్తిగా అందుతాయో అప్పుడు ఆ ఎక్సలెంట్ గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. కానీ జనరల్గా మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే కనుక ఫార్మర్స్ ఏవైతే పోషకాలు వాడుతున్నారో, ఇప్పుడు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇది మీకు జనరల్గా దొరుకుతుంది. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మట్టి, నీరు, గాలి నుంచి దొరుకుతుంది. ఇది బేసిక్ న్యూట్రిషన్. తర్వాత యూరియా, డిఏపి, ఎస్ఎస్పి లాంటివి వాడుతున్నారు. దాని తర్వాత మైక్రో న్యూట్రిషన్స్ అనేటివి దొరకట్లేదు. ఒకవేళ ఏదైనా తెలిసిన ఫార్మర్ తెచ్చి వాడాలన్నా అది ఎక్కువ మోతాదులో వాడడం వల్ల ఖర్చు అనేది పెరిగిపోతుంది. వాస్తవానికి ఇప్పుడు మనిషికి మైక్రో న్యూట్రిషన్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయంటే కాజు, బాదం, పిస్తా లాంటి దాంట్లో దొరుకుతాయి. మనము ప్లేట్లు వేసి అన్నం తిన్నట్టు తింటామా? ఎంతో కొంత తింటాం. అదేవిధంగా మైక్రో న్యూట్రిషన్ మనకి గిట అవసరమే, తక్కువ మోతాదులో అవసరం. మొక్కకి గిట అవసరమే, తక్కువ మోతాదులో అవసరం. ఎక్కువ మోతాదులో యూజ్ చేసి ఖర్చు పెంచుకొని ఫార్మర్స్ దాన్ని జోలికి వెళ్ళట్లేదు. కానీ దీంట్లో 7 రకాల మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి అన్నమాట నానోటెక్లో. ఈ మైక్రో న్యూట్రిషన్స్ ఏం చేస్తాయంటే కనుక మన మొక్క లోపల క్లోరోఫిల్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. క్లోరోఫిల్ అంటే మనిషి లోపల ఏ విధంగా అయితే రక్తం ఉంటుందో, ఎర్రగా ఉంటుందో, అదే విధంగా మొక్క లోపల క్లోరోఫిల్ అని తెల్లగా ఉంటుంది. మనకి ఏ విధంగా అయితే అన్నం తిన్న తర్వాత అన్నం అరుగుతుంది, అరిగిన అన్నము అరిగిన తర్వాత గ్లూకోజ్ తయారవుతుంది. ఆ గ్లూకోజ్ రక్తంలో కలుస్తుంది. ఈ రక్తం ద్వారా మన బాడీలోకి వెళ్ళినప్పుడు మన సెల్స్ లోపల వరకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది ఇది రక్తం. అదేవిధంగా మొక్క లోపల క్లోరోఫిల్ అనేది కూడా ఆ మట్టిను లోపల నుంచి వేర్లు తీసుకున్న పోషకాలని ఈ క్లోరోఫిల్ ఎక్కువ ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా అప్ టు బాటం వరకే అది అందించడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మొక్క లోపల ఈ క్లోరోఫిల్ తక్కువ ఉంటుందో, ఇండైరెక్ట్ చెప్పాలంటే రక్తం తక్కువ ఉంటుందో, అప్పుడు అది ఆకు ముడత రోగం రావడం జరుగుతుంది. ఆకు ముడుచుకుంటుంది. దాని ప్రాపర్ న్యూట్రిషన్స్ అందట్లేదు. అంటే మనం చెప్తుంటాం కదా, బక్కగా ఉన్నాడు అనుకోండి, తిన్నది పేకి పడతలేదు అంటే బ్లడ్ సరిగ్గా లేనప్పుడు తిన్నది పేకి పట్టదు. అదేవిధంగా మొక్క లోపల క్లోరోఫిల్ తక్కువ ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే మొక్కకు ప్రాపర్ గ్రోత్ ఇవ్వదు. కానీ మీరు నానోటెక్ కనుక వాడినట్లయితే క్లోరోఫిల్ని ఇంప్రూవ్మెంట్ చేయడం వల్ల ఇది ఏం చేస్తుందంటే మట్టిలో ఉన్న న్యూట్రిషన్స్ అప్ టు బాటం వరకు మీకు పర్ఫెక్ట్ ఇవ్వడం వల్ల ఖాతా అనేది ఎక్సలెంట్ మంచి సైజులో వస్తుంది, మంచి షైనింగ్లో వస్తుంది. తర్వాత అది ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే టమాటాలు ఉన్నాయి, దాని యొక్క లైఫ్ టైం 6 రోజులు అనుకుందాం ఎగ్జాంపుల్. ఎప్పుడైతే మీరు నానోటెక్ వాడుతారో అది ఆటోమేటిక్గా 10 నుంచి 12 రోజులకు ఇంక్రీజ్ అవుతుంది. అంత మంచిగా దాని లైఫ్ అనేది పెరుగుతుంది, షైనింగ్ బాగా వస్తుంది, కలర్ బాగా వస్తుంది. మీరు నానోటెక్ వాడినటువంటి పంట, నానోటెక్ వాడిన పంటను తీసుకుంటే మార్కెట్లో మీకు ఖచ్చితంగా 25-30% రేట్ అనేది ఇంక్రీజ్ వస్తుంది. అంత మంచిగా ఉంటుంది నానోటెక్ అనేది. ఇది ఎప్పుడు వాడతామంటే పిందె రూపంలో పిందెలు వస్తుంటాయి కదా, పిందెలు పడుతున్నాయి అంటాం కదా, పూత కంప్లీట్ కాగానే పిందెలు వచ్చే టైంలో కనుక 15 లీటర్ వాటర్ లోపల ఇక్కడ రాయడం జరిగింది. ఒకవేళ మీరు మట్టిలో కలిపి వేస్తున్నారు, ఎరువుతో పాటు కలిపేస్తున్నారు, డ్రిప్పింగ్లో ఇస్తున్నారు అంటే కనుక ఎకరానికి 250 గ్రామ్ ఇచ్చేసేయండి. స్ప్రేలో వాడుతున్నారంటే 20 లీటర్ వాటర్కి 20 గ్రామ్ ఇవ్వడం వల్ల మీకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. రైట్, క్లియర్ కదా? ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు మొత్తం సెషన్ అటెండ్ అయ్యారు, మీరు చూశారు. ఇప్పుడు ఏ పంటకి ఏ టైంలో ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, రైట్? ఇప్పుడు దాని నుంచి ఒక క్లారిటీ ఇస్తాను బ్రీఫ్గా నేను. ఇప్పుడు చూద్దాము. మనం ఫార్మర్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫార్మర్ చైన్లో చూస్తే కనుక అక్కడ మొక్క అనేది ఏ స్టేజ్లో ఉంది అంటే కనుక సింపుల్గా మొక్క అనేది 4 ఆకుల మీద ఉంది. మొక్క 4 ఆకుల మీద ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి ఇక్కడ ఏమి ఇవ్వచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ రిపీట్ చేస్తాను. అగ్రి 82 యాక్టివేటర్ స్ప్రెడర్ వెటర్గా పనిచేస్తుంది. అగ్రి ఆక్వాజెల్ అతివృష్టి అనావృష్టి నుంచి కాపాడుతుంది. అగ్రి ప్రొటెక్ట్ ఫంగస్ లాంటి రోగాన్ని రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. అగ్రి మాస్ ఫ్లవరింగ్ ఇంప్రూవ్మెంట్ చేయడంలో డ్రాప్ కాకుండా హార్మోన్స్ని యాక్టివేట్ చేస్తుంది. అగ్రి హుమిక్ గ్రోత్ గురించి బలానికి. అగ్రి గ్రాన్యువల్స్ సేమ్ అది చల్లడం జరుగుతుంది. అగ్రి గోల్డ్ ఇది వైట్ రూట్ ని బాగా డెవలప్ చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అగ్రి నానోటెక్
ఇది మైక్రో న్యూట్రిషన్స్ని అందించడం వల్ల కాతకి అనుకోండి, దీనికి సింబల్ చెప్పాలంటే కాతకి. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నానోటెక్ కాతకి, గోల్డ్ రూట్స్కి, తర్వాత హుమిక్ అనేది బలానికి, మాస్ అనేది పూతకి, ప్రొటెక్ట్ అనేది ఫంగస్ రాకుండా, అగ్రి అక్వాజెల్ అనేది అతివృష్టి వృష్టి నుంచి కాపాడడానికి, 82 అనేది యాక్టివేటర్ అని చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ స్టేజ్లో ఉంది, మీరు ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం సజెస్ట్ చేయవచ్చు? అన్నిటికంటే ముందు అగ్రి 82 ఇది కామన్ ప్రోడక్ట్, ఇది కామన్ ప్రోడక్ట్. వాళ్ళు కెమికల్ వాడని, ఏ ప్రోడక్ట్ అయినా వాడని, అది కామన్ ప్రోడక్ట్. డోస్ ఎంత అనేది రాశాము. తర్వాత ఏమి ఇవ్వచ్చు? అగ్రి హుమిక్, ఇదేంది గ్రోత్కి, బలానికి. సో ఇక్కడ అగ్రి హుమిక్ ఇవ్వడం జరుగుతుంది, అగ్రి హుమిక్ స్ప్రేలో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ 10 kg గ్రాన్యువల్స్ తీసుకోండి, దాంట్లో అగ్రి 82 100 ml కలపండి, చలిపియండి. ఎక్సలెంట్, బాగుంటుంది. 15-20 డేస్ తర్వాత మీరు స్ప్రేలో అగ్రి 82, అగ్రి హుమిక్, దీంతో పాటు ఇంకేమి ఇవ్వచ్చు? 4 ఆకుల మీద ఉంది అంటే మొక్క అగ్రి గోల్డ్, ఎందుకంటే ఇది రూట్స్ డెవలప్ అయ్యే టైం. అగ్రి గోల్డ్ ఇస్తే ఏం చేస్తుంది? రూట్ని, వైట్ రూట్ని బాగా డెవలప్ చేస్తుంది. మినిమం ప్రోడక్ట్ ఇవి ఇస్తాం. ఓకే, దీంట్లో ఫార్మర్ ఇంట్రెస్ట్గా ఉన్నారు అంటే అగ్రి అక్వాజెల్ వేసేయాలి. అగ్రి ప్రొటెక్ట్ ఫంగస్ రావద్దు అనుకుంటే ముందే వేయండి, ఆల్రెడీ వచ్చింది అనుకుంటే దాన్ని కలపండి, అది ఆప్షన్. ఓకే, సో ఇది ఫస్ట్ స్టేజ్లో ఇవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెకండ్ స్టేజ్కి వెళ్ళాము. ఇక్కడ ఫార్మర్ దగ్గర ఈ సిచ్యువేషన్ ఉంది, ఇక్కడ పూత అనేది వస్తుంది, పూత స్టేజ్లో వస్తుంది. ఇప్పుడు పూత స్టేజ్లో ఉన్నప్పుడు ఏమి ఇవ్వచ్చు మనము? దానికి నెంబర్ 1 అగ్రి 82 కామన్ ప్రోడక్ట్, అగ్రి మాస్ అనేది కంపల్సరీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్లవరింగ్ కనిపిస్తుంది కాబట్టి ఫ్లవరింగ్కి ఏది ఇస్తాము? మాస్ ఇస్తాము. మూడోది వచ్చేసి అగ్రి హుమిక్ కూడా ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు. ఓకే, ప్రొటెక్ట్ ఫంగస్ లాంటివి వస్తే అది కామన్గా మీకు తెలిసిందే, నీడ్ని బట్టి చేసుకోవచ్చు. సెకండ్ స్టేజ్. మూడో స్టేజ్ చూద్దాం. ఇప్పుడు మీరు ఫార్మర్ దగ్గరికి వెళ్ళారు, ఆ సిచ్యువేషన్ అక్కడ ఏముంది అంటే కనుక అక్కడ చిన్న చిన్న పిందెలు రావడం జరుగుతుంది. ఈ పిందెలు వచ్చే స్టేజ్లో ఏమి ఇవ్వాలి అంటే కనుక, పిందెలు వచ్చేటప్పుడు ఏమి ఇవ్వాలి అంటే కనుక అగ్రి 82 మళ్ళీ కామన్ ప్రోడక్ట్, తర్వాత అగ్రి నానోటెక్. ఎందుకు నేను ఇస్తున్నానంటే మీరు చెప్పాలని, అగ్రి నానోటెక్. మూడో ప్రోడక్ట్ ఏమి ఇవ్వాలి అంటే ఇక్కడ మీకు ఫంగస్ లాంటిది ఉంటే ప్రొటెక్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక మళ్ళీ మనము హుమిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కంపల్సరీ కాదు, అవకాశం మీ ఇష్టం, అది హుమిక్ ఇట్లా యాడ్ చేయొచ్చు. ఈ 3 స్టేజ్లు కంపల్సరీ మినిమం ప్రోడక్ట్స్ అనమాట. అక్వాజెల్ ఫస్ట్ వేసేస్తాము, ప్రొటెక్ట్ ఫంగస్ వస్తుంది అనుకుంటే దానికి ఇస్తాము, తర్వాత గ్రాన్యువల్స్ ఫస్ట్ వేసినాము. ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే గ్రాన్యువల్స్ ఫస్ట్ టైం వేసినప్పుడు 10 kg వేసారు, ఒక 30-40 రోజుల తర్వాత ఇంకొకసారి ఒక 5 kg వేసేయండి. పుట్టకు రావడానికి ముందు లేదా ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చి 1.5 month గ్యాప్ ఇచ్చి 5 అగ్రి గ్రాన్యువల్స్ ఇంకొక 5 kg వేసారు అనుకోండి, ఎక్సలెంట్ మితన ప్రొడక్షన్ అనేది పెరగడం జరుగుతుంది. సో వెస్టీజ్లో అన్ని చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎవరైతే మీకు వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడి దీని గురించి తెలుసుకొని వాడండి. ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే ఎప్పుడే కానీ మీరు వాడేటప్పుడు కొద్ది భాగం వదిలేయండి. 4 ఎకరాలు ఉంది, 1 ఎకరా వదిలేయండి, 3 ఎకరాలు వాడండి. 2 ఎకరాలు ఉంది, 1 ఎకరాన్నరకు వాడండి, 1/2 ఎకరా వదిలేయండి. ఎందుకంటే మీకు తెలియాలి కదా వాడిన దానికి డిఫరెంట్ ఎట్లా వస్తుంది అనేది, మీకు ఇంకా బాగా నమ్మకం వస్తుందన్నమాట. సో వీడియో పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.